భరణి గారి గేమ్ ప్లేకి ఏం పేరు పెడతామంటారు? స్మార్ట్ ప్లే, కన్నింగ్ గేమ్ ప్లే ఆర్ సేఫ్ గేమ్ ప్లే? లేదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆయనకు తగ్గట్టుగా ఆయన ప్లేని మార్చుకుంటూ ఉంటారా? మనం ముందు నుంచి ఎపిసోడ్స్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నాము అని అంటే, సో ఆయన చేస్తున్న స్మార్ట్ మూవ్స్ బయటికి కనిపించకుండా ఉండేవి, సైలెంట్ గా మూవ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి మూవ్ అయితే చాలా బయటికి కనిపించేస్తుంది. కానీ ఆ టైప్ ఆఫ్ గేమ్ ప్లే అయితే మాత్రం నాకెందుకో కొంచెం కరెక్ట్ గా లేనని అనిపిస్తుంది. మనం చూసుకున్నాము అని అంటే, సో ఇవాళ ఆయన ఒక టాస్క్ లో ఎప్పుడు టాస్క్ ఏమొస్తుంది అని ముందే దానికంటే ఆయన కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్ గా ఆడుతున్నారు అనే ఉద్దేశం అయితే ఆయనకు వచ్చింది కాబట్టి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, సో ఇక్కడ నుంచి ఏమున్నా సరే మన ఇద్దరు టీమ్ అప్ అవుదాము, వచ్చే టాస్క్ లో నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకో, లేదా నాకు ఆపర్చునిటీ వస్తే నేను సెలెక్ట్ చేసుకుంటానని ముందే మాట్లాడుకోవడం. అండ్ అలాగే వచ్చేసి ఇంకొకటి, ఇవాళ దివ్య గారిని ఇమ్యూనిటీ రేస్ నుంచి తప్పించాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నప్పుడు, నిజంగా ఆవిడకి సపోర్ట్ చేయాలి అనే ఈ విషయం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఆయన సపోర్ట్ చేయలేకపోయారు? సైలెంట్ గా ఎందుకు ఉండిపోయారు? ఇదే క్వశ్చన్ దివ్య గారు అడిగినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన చెప్పిన సమాధానం కూడా మనకు సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా చెప్పట్లేదు అనమాట. అండ్ తనుజ గారికి అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది. అండ్ ఈ విషయం కూడా ఆయన ముందు చేసిన పనులతో కాంట్రడిక్ట్ అవుతోంది. ఎందుకు అనంటే, పోయిన వీక్ ఫ్లోరా గారు నామినేషన్స్ లో పెట్టిన పాయింట్ ఏంటిది అని అంటే, మీరు లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఫేర్ ఛాన్స్ ఉండాలి కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు నేను నామినేషన్ లో పెడుతున్నానని చెప్తారు. సో అది కూడా సేఫ్ గేమ్ ప్లే అని నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను. ఇవాళ కూడా మనం అది కంపేర్ చేసుకున్నాము అని అంటే, ఇవాళ తనుజ గారిని అదే పాయింట్ మీద కూడా కావాలంటే ఫస్ట్ ఆవిడనే కూడా మనం బయటికి పంపించేసి ఉండొచ్చు వాళ్ళు ఆలోచించుకొని. కానీ ఎందుకు తనుజ గారిని అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బయటికి పంపించలేదు అనేది నాకు అర్థం కాలేదు. సుమన్ శెట్టి గారిని మాత్రం అదే విధంగా ఆలోచించి ఆయన ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి ఫస్ట్ అయితే ఆయన పంపించేస్తారు. కానీ తనుజ గారిని మాత్రం అదే పాయింట్ మీద కూడా ఉన్న ఆవిడని మాత్రం అయితే బయటికి పంపించలేకపోయారు. సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఒక ఫేర్ గేమ్ ప్లేనే లేదు. అండ్ భరణి గారు మనం చూసుకున్నాము అని అంటే, సో ఆయన చెప్పే విధంగా ఆయన ఆ బాండ్స్ తోని ఎక్కడో ఒక విధంగా ప్లే ఆయనకు తగ్గట్టు ఎట్లంటే అట్లా మార్చుకుంటూ పోతుంటే అనిపిస్తుంది. కానీ ఆ గేమ్ ప్లే అయితే నాకు నచ్చట్లేదని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటిది అని అంటే, శ్రీజ గారు మాట్లాడుతున్న టైంలో ఆయన పేరు మెన్షన్ చేశారనే ఒకే ఒక రీజన్ తో సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆవిడనైతే ఇమ్యూనిటీ రేస్ నుంచి అయితే తప్పించేస్తారనమాట. లైక్ బై ఆ హ్యాండ్లింగ్ ఆఫ్ అనేది, ఆ హ్యాండ్లింగ్ శ్రీజ గారిని ఆ టైంలో హ్యాండిల్ చేసిన విధానం అనేది చాలా రఫ్ గా అనిపించింది. అది కొంచెం కూడా బాగలేదని అనిపించింది. సో ఈ విధంగా మనం చూసుకున్నాము అంటే, భరణి గారి గేమ్ ప్లే అనేది ఆయనకు తగ్గట్టు ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్కలా ఆడేస్తున్నారు. కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా గేమ్ అమ్మా అని చెప్పి మాట్లాడడం అనేది అది ఎందుకో వెంట వెంటనే ఆయన దగ్గర నుంచి ఆ మార్పులు అనేవి యాక్సెప్ట్ చేసేలాగా లేవు. అందుకని ఆయన గేమ్ ప్లే అనేది కొంచెం కన్నింగ్ గాను, లేకుండా అంటే స్మార్ట్ అనుకుంటున్నారా లేదంటే సేఫ్ గేమ్ అనుకుంటున్నారా అనేది కంప్లీట్ గా ఒక నేమ్ అయితే పెట్టలేనట్టుగా నాకు అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే కూడా కమెంట్స్ లో షేర్ చేయండి.